టాలీవుడ్ మెగాస్టార్ అనిపించుకున్న చిరంజీవి కొనిదెల కుటుంబానికి కూడా పెద్దన్నే. ముఖ్యంగా కొనిదెల వారి కుటుంబంలో 5 పిల్లల్లో పెద్దవాడైన చిరంజీవికి 2 సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు 2 సోదరీమణులు కూడా ఉన్నారు. వీరితో పాటు పిల్లలు, మనవళ్ళు, మనవరాలు ఇలా చూసుకుంటే ఇప్పుడు అదో మెగా సామ్రాజ్యం. అయితే ఎంతమంది ఉన్నా అన్నయ్య మాత్రం చిరంజీవే. చిరంజీవి తండ్రి దివంగత కొనిదెల వెంకట్రావు తర్వాత ఆ కుటుంబానికి నిజమైన పెద్దన్నయ్యగా మారిపోయిన మెగాస్టార్ వారిని కంటికి రెప్పలా కాచుకుంటున్నారు. కొనిదెల శివశంకర వరప్రసాద్ గా పుట్టి కొనిదెల చిరంజీవిగా మారినా ఇప్పటికీ ఆ కుటుంబానికి మాత్రం ఆయన పెద్దన్నయ్యే. ఆయన మాటే వారికి వేదవాక్కు. ఆయన అభిమానం బంగారు కొండ. కొనిదెల వారి కుటుంబం నుంచి ఇప్పటికే 10 మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటులు వచ్చినా మెగాస్టార్ పేరుతోనే వారికి గుర్తింపు లభించింది. ఈ కృతజ్ఞత వారిలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే సినీ వారసత్వం మాత్రమే కాదు, కుటుంబ వారసత్వం ఇవ్వడంలోనూ చిరు ఎప్పుడూ ముందుంటారు. దీనికి నిదర్శనమే తాజాగా తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుపు తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మనం చూసిన దృశ్యాలు. అన్ని కుటుంబాల్లోలాగే చిరు కుటుంబంలోనూ ఒడిదుడుకులు ఉన్నాయి. బంధాలు, అనుబంధాలు, చీకట్లు, వెలుతురులు ఉన్నాయి. అయితే అన్ని సందర్భాల్లోనూ చిరు మాత్రం వారికి అండగా నిలుస్తూనే ఉన్నారు. ఇంట్లో ఏ సమస్య వచ్చినా చిరంజీవి వైపే వారు చూస్తారు. చిత్ర పరిశ్రమలో ఎన్ని విజయాలు సాధించినా, ఎంత గుర్తింపు సంపాదించుకున్నా, ప్రభుత్వాల నుంచి ఎన్ని పురస్కారాలు అందుకున్నా ఇంట్లో మాత్రం చిరంజీవి ఓ పెద్దన్నయ్యగా మాత్రమే ఉండటానికి ఇష్టపడతారు. తాను మెగాస్టార్ నన్న గర్వం కించంత కూడా ఆయనలో కనిపించదు. కుటుంబ సభ్యులకు ఆప్యాయత పంచడంలో చిరంజీవిని మించిన వారు కనిపించరు. He said it's not because of the butter, it's not because of the batter, it's because of the రాలేదు నా గుళ్ళు వచ్చేసి ఉప్ప ఉప్ప ఉప్ప. కొనిదెల కుటుంబ సభ్యులతోనే కాదు, అటు తన అత్తారిల్లైన అల్లు కుటుంబాన్ని చిరంజీవి అంతే ఆదరిస్తారు. బావమరిది అల్లు అరవింద్, ఆయన కొడుకు బన్నీ, అల్లు అర్జున్ తో పాటు వారి కుటుంబం కూడా చిరంజీవి ఎంతంటే అంతే. చిరంజీవిని కాదని అల్లు అరవింద్ ఏ పని చేయరు. వారు ఎంత ఎత్తుకు ఎదిగినా చిరంజీవిని మర్చిపోరు. తమ్ముడు పవన్ కు, అల్లు అర్జున్ కు మధ్య కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని చిరంజీవి కోరుకోవడం వల్లే ఎంతమంది వీరి మధ్య గ్యాప్ సృష్టించాలని ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. కుటుంబ సభ్యులను తాను ప్రేమించడం మాత్రమే కాదు, వారితో అంతే స్థాయిలో ప్రేమను పొందగలడం చిరు గొప్పతనం. అందుకే మెగా కుటుంబం ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా ఉండగలుగుతోంది.